మాట్లాడుకున్నాం అందరం. ఏం జరిగింది, ఏం జరగబోతుంది మనసిప్పి మాట్లాడుతున్నాం. నల్గొండ మండలికి వచ్చినాం కదా, ఈరోజు మొదలు పెడదాం. నగ్నంగా మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసేటువంటి ఈరోజు మన కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మబ్బులన్న గారికి, ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలుగురు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పేర్లు చెప్తా పోతే చాలా పేర్లు అయితే సోదరులారా, దయచేసి మీ పేర్లు ఉటంకించలేదని అనుకోవద్దండి. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2014లో ఎవరైతే వెన్నుండి నడిపించారో మనకు అదే కార్యకర్తలు మళ్ళీ నాకు ఈరోజు కనపడుతున్నారు. మధ్యలో ఎంజాయ్ చేసిన వాళ్ళు, మధ్యలో మళ్ళీ నా కళ్ళకి నిజమైన కార్యకర్త కనపడుతున్నారు. ఈ రోజున లాస్ట్ కి మిగిలేదు మేమేరా మీకని చెప్తున్నారు. నాకు దొంగలు వస్తుంటారు, పోతుంటారు. పార్టీని మోసేవాడు ఒక అంటున్నాడు. పార్టీని మోసేవాడు ఎవడో కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలు ఇక్కడికి వచ్చేసి ఈరోజు చూపిస్తున్నారు. మేమున్నా మీ పార్టీకి, మా తడాగా చూపిస్తాం మీ పార్టీకి, మా సత్తా ఏందో చూపిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దిగ్విజయంగా 3వ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. మా జెండా అజెండా మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసేటందుకే నల్లవాడ నియోజకవర్గ నలుమూలల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడికి తరలి వచ్చి మాకు సంఘీభావం తెలుపుతూ మేమున్నాం, మీ వెనుకల, ముందుకు నడవండి, వెరవద్దండి, భయపడద్దండి, స్వార్థపరులు ఈ పార్టీ వదిలిపెట్టిన వాళ్ళని చూసి జరసద్దండి. ఎవరైతే 2014 తర్వాత 2019కి ముందు 2019 తర్వాత రాజ్యాధికారం మన చేతిలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి నాయకులు మాత్రమే, కొంతమంది మాత్రమే ఈ పార్టీని వదిలిపెట్టుకున్న తర్వాత తప్ప, స్వార్థపరులు తప్ప, నిజమైన కార్యకర్త ఈ పొద్దు రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇదే పార్టీలో కొనసాగుతున్నారు. సోదరులారా గుర్తుపెట్టుకోండి. పోయిన నాయకులకు చెప్పండి, ఉన్న నాయకులు గుర్తుపెట్టుకోండి. పల్లెలకు పోయినప్పుడు ఈ పార్టీ గురించి, ఈ నాయకుడి గురించి తెలియజేయండి. సోదరులారా 2014 ఎన్నికల్లో మనం ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు కదిరి నియోజకవర్గ ప్రజలు ఈ పార్టీని విశ్వసించి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే దాంట్లో 12 ఓడిపోతే 2 గెలిస్తే ఆ 2లో కూడా కదిరి ఒకటి నిలబెట్టారు. ఆ రోజున మన పార్టీ పెద్ద కన్స్ట్రక్టివ్ గా ఏం లేదు. కొత్తగా వచ్చిన పార్టీ, కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజు అత్తర్ జాన్వర్ష గారిని మనం నిలబెట్టాము. సామాన్యమైన కార్యకర్తలు ఆ రోజు అతన్ని భుజాన్ని వేసుకొని మేమున్నాం సోదరా, మైనార్టీ సోదరా, భయపడుతూ మేమందరం అంటున్నామని చెప్పి కార్యకర్తలందరూ ఏకమై నడిపించి గడార్లు, ఏకులు, మేకులు అనుకుంటున్నట్టు పెద్ద పెద్ద మహా ఏనుగుల్ని తల చీచి చెండాడి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిలో గెలిపించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. రాష్ట్రం మొత్తం మీద ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలు పడిపోయినాం మనం. ఆ రోజు మన రాజ్యాధికారం కోల్పోయింది వాస్తవం. 2014లో కేవలం ప్రజలు మనకు ప్రతిపక్ష పాత్ర మాత్రమే ఇచ్చారు. ఆ రోజున ఏ బాధ్యత ఇచ్చినా, ఏమిచ్చినా మన జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా నిర్వహించే కార్యక్రమం. ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర కట్టబెట్టారు. ఈ పార్టీకి సర్దుకుంటాం, మేము ప్రతిపక్ష పాత్ర దిగ్విజయంగా పోషిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పుల్ని ఎప్పటికప్పటికి ఏలెత్తి చూపిస్తూ, బాబు తప్పుదారులు నడుస్తున్నావు, బాబు నువ్వు ప్రజలకు హామీ ఇచ్చావు, ఈ పొద్దుటి కూడా నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ ఏది నెరవేర్చలేదని చెప్తూ ఎప్పటికప్పుడు అసెంబ్లీలో ఎండగడతా అంటే ఓడ్చుకోలేకుండా అసెంబ్లీలో కూడా లేకుండా బయటికి తరిమే కార్యక్రమం. అసెంబ్లీలో మాకు చెప్పుకోవడానికి మేము అవకాశం ఇవ్వటం లేదు, ఇక్కడ ఉన్నంత టైం వేస్ట్ ఇంకోటి లేదనిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీని వదిలిపెట్టి నేను ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతా అని చెప్పి
ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్యన మమైకమైపోతూ మీ బాధక సాధకాలు ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ఈ ప్రజల మధ్యన ఏం బాధలు ఉన్నాయి, ఈ ప్రజలు ఏ విధంగా వేధింపబడుతున్నారు, ఈ ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయని చెప్పి ఊరునా మీ మధ్యన నడుస్తూ మీ దగ్గర అభిప్రాయాలు తీసుకుంటూ ఆ రోజు రాత్రి ఆ మేనిఫెస్టోలో పెట్టుకుంటూ మీకు ఫలాన్ని చేస్తే ఈ ప్రజలు బాగుపడతారు, ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతో ఒక మేనిఫెస్టోని, క్లియర్ మేనిఫెస్టోని, నవరత్నాల పేరుతో 2 పేజీల మేనిఫెస్టోని క్రియేట్ చేసి ఆ మేనిఫెస్టోని భగవద్గీతగా, బైబిల్ గా, ఖురాన్ గా యాక్సెప్ట్ చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 99% మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని కూడా దిగ్విజయంగా నెరవేర్చుకునే చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని గుర్తు చేస్తా ఉన్నాం. ఇలానే ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కూడా 2014 వచ్చామని చెప్పింది. అక్క చెల్లెమ్మలకైతే మీ ఒళ్ళు మీద ఉన్న బంగారంతా, బ్యాంకులో ఉన్న బంగారంతా మీకు ఇడిపించుకొచ్చే బాధ్యత నాదేని చెప్పాడు. డ్వాక్రా మహిళలు సక్రమంగా వాళ్ళు పొదుపు చేసుకునే అమౌంట్ ని డ్వాక్రా కంతులు నీట్ గా కట్టుకుంటా 98% డ్వాక్రా గ్రూపులు A1 గ్రూపులుగా పిలిపిన ఆ టైంలో సక్రమంగా కట్టుకున్న వాళ్ళు మర్యాదగా కట్టుకోనికోకుండా నేను వచ్చిన తర్వాత ఉన్న మొత్తం అంతా డ్వాక్రా మా రుణం ఎంతుంటే అంతా మాఫీ చేస్తానని హామీ కూడా మానబోడు ఇచ్చాడు. ఇలాంటి మాఫీలు, రుణమాఫీ కానీ లేకపోతే నిరుద్యోగులకు నెలకు 2,000 రూపాయలు ఇస్తున్న కార్యక్రమం కానీ ఎన్ని చెప్పినావో అన్ని చెప్పినట్టు ఏది కూడా నువ్వు నెరవేర్చుకోకుండా సక్రమంగా కట్టుకుంటున్న A1 శ్రేణిలో ఉన్న డ్వాక్రా మహిళా గ్రూపులు కూడా అన్ని డిఫాల్ట్ సొసైటీలు చేసి వాళ్ళని భ్రష్టు పట్టించిపోయిన పాపం కూడా నేనే. ఇన్ని అబద్ధాలు చెప్పి రాజ్యాధికారంలోకి నువ్వు వచ్చి మోసం చేసిన నీకు చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క మారు వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు బేరీజు వేసుకోవాలని చెప్తున్నా. సోదరిమణులు, ఆంధ్రప్రదేశ్ మహిళలు గుర్తుపెట్టుకోవాల్సిన సోదరులారా మీరే. కారణం, కుటుంబాన్ని నడుపుతున్నది మీరు. కుటుంబం సక్రమంగా ఉంటేనే సంఘం సక్రమంగా ఉంటుందని ఆలోచనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఏ లబ్ధి చేకూరినా ఏది అకౌంట్లు వేసినా నేను ఆ మహిళల అకౌంట్ లోనే వేస్తా అని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ మహిళలకు తెలుస్తూ ఉంటది మా కుటుంబాన్ని ఏ విధంగా నడపాలా, నా కుటుంబం ఎవరి ఆసరాతో ఈ కుటుంబం ఇంత ముందుకు పోతోంది, ఇంత పాపిస్తే కరోనా కరువు, ఆ తర్వాత వచ్చిన కరువులతో కూడా ఈ పొద్దు నా ఇంట్లో నా భర్తకు, మా అత్తకు, మామకు, నా పిల్లలకి కడుపు నిండా నేను భోజనం పెట్టగలుగుతున్నా అంటే ఎవరి సహకారం ఉంది ఇక్కడ అని చెప్పి ఆలోచించాల్సింది మహిళలు మాత్రమే. ఆ మహిళా మూర్తులు ఆలోచించిన మరుక్షణం మాకేమవుతోంది, ప్రభుత్వం ద్వారా మాకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా, గత ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ మోసం చేసిన దానికి ఈ ప్రభుత్వం చెప్పిన నిలబెట్టుకున్న ప్రతి మాటకు ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ చంద్రబాబు నాయుడికి మధ్యన వ్యత్యాసాన్ని గమనిస్తూ ఈ మహిళా సోదరిమణులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఒక మార్పు చూస్తే ఈ రాష్ట్రంలో దిగ్విజయంగా మళ్ళీ కూడా గతంలో కంటే ఎక్కువ సీట్లతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తారని ఒక్కటి గుర్తుపెట్టుకోండి సోదరులరా. ఏ అనుభవం లేని కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో మీ దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, కుగ్రామాలకు దారులు, మీ ఇళ్ల మధ్యలో మీ మధ్య తిరుగుతున్నట్టు నిరుద్యోగ యువతకు వాలంటీర్ పోస్టులు, గ్రామ సచివాలయ సిబ్బందులు దరిదాపున 4 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఉంటే ఈ పొద్దుట కూడా కుగ్రామాలలో ఒక బిల్లు కూడా లేని టైంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, హాస్పిటల్స్, స్కూల్స్ డెవలప్ చేసే కార్యక్రమం. ఒక తల్లి బిడ్డని కన్న తర్వాత నా బిడ్డను ఎలా చదివించుకోవాలా, నీ కూలిపోయినా నాలిగిపోయినా ఎలా అయినా చదివించుకోవాలనే తాపత్రం ఉన్న తల్లికి నువ్వు బిడ్డని కల్లి నాకు ఇవ్వు తల్లి, నీ బిడ్డను సాగే బాధ్యత, చదివించే బాధ్యత నీ స్కూల్ పంపిస్తే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి తీటుగా ఆ పిల్లాడికి బూట్ వేసి, ప్యాంట్ వేసి, షర్ట్ వేసి, టై వేసి, వెనకాల బుక్స్ మోస్తుందానికి ఒక క్యారీ బ్యాగ్ ఇచ్చి నువ్వు స్కూల్కి వచ్చిన తర్వాత నువ్వు గౌరవంగా ఉండే దానికోసం స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రత్యేకించి ఆడపిల్లలకి వాళ్ళ బాధకు సాధకాలు తెచ్చుకొని సపరేట్ బాత్రూమ్లు కట్టి లాస్ట్ శానిటరీ నాప్కిన్స్ కూడా వాళ్ళకి సప్లై చేస్తూ మధ్యాహ్నం మంచి రుచికరమైన భోజనం పెడుతూ పిల్లలని ఏ సంవత్సరమైనా గత ప్రభుత్వాలు బుక్స్ ఇస్తాయంటే సంక్రాంతి హాలిడేస్ తర్వాత బుక్స్ ఇచ్చేది. ఈ రోజు అలా కాదు, స్కూల్కి వచ్చిన మొదటి రోజే బుక్స్ ఇచ్చే కార్యక్రమం, స్కూల్కి వచ్చిన మొదటి రోజే మీ యూనిఫామ్ ఇచ్చే కార్యక్రమం, స్కూల్కి